అరెస్ట్ చేయడం జరిగింది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. సుప్రీంకోర్టు వేదికగా ఆదివాసీల హక్కులపై కుట్రలు జరుగుతున్నాయంటూ వేలాది గిరిజనులు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. ఏజెన్సీ గిరిజన గ్రామాల నుండి జిల్లా కేంద్రానికి తరలి వెళ్లి అల్లూరి సీతారామరాజు విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వమే ఇంప్లీడ్ పిటిషన్ వేసి తమ హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. 600 గ్రామాలను షెడ్యూల్ ప్రాంతాల్లో తక్షణమే విలీనం చేయాలని నినాదాలు చేశారు. గిరిజనులు చేస్తున్న ఈ ఉద్యమంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. హక్కుల కోసం ఆదివాసీ గిరిజనులంతా కూడా రోడ్డెక్కారు. ప్రస్తుతం ఏలూరులో ఇక్కడ ఉన్నారు. ఏంటి వేలాది మంది వచ్చారు ఆ ఏజెన్సీ ప్రాంతం నుంచి, ఏంటంటే కారణం ఏంటి? కారణం ఏంటంటే 1/70 చట్టం ఈ రోజు ప్రభుత్వం అమలు చేయాల్సింది పోయి ఇవాళ దాన్ని రద్దు చేయడానికి పూనుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే ఇవాళ చట్టం అనేది ఇవాళ ఉండటం వల్ల తరతరాలుగా ఆదివాసీలు దాన్ని ప్రశ్నించుకుంటూ దాని అమలు కోసం ఇవాళ అక్కడ ఉన్న భూములన్నీ కూడా హక్కులు కల్పించాలని చెప్తా ఉన్నారు. మరి ఎలాంటి పరిస్థితుల్లో దానిని అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వాలే ఇవాళ అమలు చేయకోకుండా రద్దు చేసినట్లయితే గిరిజనుల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుంది. అందువల్ల ఈ విషయాన్ని కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం ఇలాగ 50 మంది ప్రజానీకాన్ని అందరికీ తెలియడం కోసం మేము ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాము. గిరిజనుల భూములు గిరిజనులే సాగు చేసుకోవాలని, మీ ఉద్యోగాలు మీకే ఇస్తామని అనేక చట్టాలు అనేక జీవోలు తీసుకొచ్చారు. అవి అమలవుతున్నాయి అసలు వాస్తవంగా? ఈ రోజుకి అమలు అవుతలేదు సార్. అవి అమలు చేయాలి. మా ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలు చట్టాలు కూడా అమలు చేయకుండా ఈ ప్రభుత్వాలు ముండెత్తులు పోకడపోతున్నాయి. వాటిని అమలు చేసేదాకా కూడా మా ఏజెన్సీ గిరిజన సంఘం రైతుల సంఘంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము, కొనసాగిస్తున్నాము. ఇప్పుడు ఈ రోజు గిరిజన యువతంతా ఉద్యోగాలు లేకుండా వేరే వేరే పనుల్లోకి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు పడే పరిస్థితిలో మేము కూడా ఐటీడీపీఓను కూడా కలిసి మాట్లాడుతున్నాం. మా ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలు మాకు ఇవ్వండి. అలాగే జీవో నెంబర్ రద్దు చేశారు. అది రద్దు చేసిన దాన్ని పునరుద్ధ ఆలోచించి మా గిరిజన ప్రాంతంలో ఉన్న యువతకంతా ఉద్యోగాలు మనం ఈ రోజు పోరాడుతున్నాం. మా రైతు కూలి సంఘంగా గిరిజన సంఘంగా ఈ రోజు అనేక కార్యక్రమాలు మరి భూమి కోసం బుద్ధి కోసం మేము చేస్తున్నాం. అలాగే ఈ మధ్యకాలం మరి సుప్రీంకోర్టులో మరి 1600 మంది రైతాంగం 1672 మంది మరి ఈ 1/70 చట్టం ఎత్తివేయాలని మరి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ రోజు అధికారం తీసేస్తే మా గిరిజనుల పరిస్థితి ఇంకా అన్యాయంగా ఉంటుంది. దాన్ని ప్రభుత్వం వైపు నుంచి లాయర్లను పెట్టి నియమించి మా వైపు నుంచి దాన్ని వాదించాలని మేము కోరుతున్నాం. చట్టాలు ఉన్నాయి, ప్రత్యేక ఐటీడీఏలు కూడా ఏర్పాటు చేశారు గిరిజనుల రక్షణ కోసం, వారి పరిపాలన కోసం. ఏంటి మరి అసలు ఏం జరుగుతుంది? అధికారులు నాయకులు ఏం చెప్తున్నారు? ఈ రోజు ఐటీడీఏలు ఉన్నాయి కదప్ప, అవి ఉత్సవ విగ్రహాలుగా ఉన్నాయి. వాటికి ప్రభుత్వాలు ఏ విధంగా నిధులు ఇవ్వట్లేదు. మేము అనేక సందర్భాల్లో ఐటీడీఏలకు వెళ్ళి ఆదివాసీల సమస్యలు మేము రిప్రజెంటేషన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి, మా దగ్గర నిధులు లేవండి, ప్రభుత్వం మాకు నిధులు ఇవ్వట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ రోజు ఆదివాసీ ప్రాంతాల్లో అనేక సమస్యలు అలాగే చాలా పెండింగ్ లో ఉన్నాయి. ఈ రోజు ఐటీడీఏలు చేయాల్సిన పనులు ఉన్నాయి. ఈ రోజు ఆదివాసీల సాగులో ఉన్న భూముల హక్కులు కల్పించాలి. ప్రత్యేకంగా పీఓకి అధికారాలు ఉన్నాయి, కానీ ఏ అధికారాలను కూడా వాళ్ళు ఉపయోగించకుండా ఆదివాసీలు న్యాయం చేయట్లా. అడుగడుగున ఆదివాసీలు ఈ రోజు అన్యాయానికి గురవుతున్నారు. పాలకులు ఒకవైపు, ప్రభుత్వాలు ఒకవైపు మొత్తం ఈ రోజు ఆదివాసీని అన్యాయం చేస్తున్నారు. వాటికి వ్యతిరేకంగా ఆదివాసీ చట్టాలని అమలు చేయాలని, ఏదైతే ఆదివాసీల రక్త తర్మటతో సాధించుకున్న ఆదివాసీ చట్టాలని అమలు చేసి ఆదివాసీలకు న్యాయం చేయాలని చెప్పి మేము రైతు కూలీ సంఘంగా, ఏజెన్సీ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. చాలా మంది గిరిజన ప్రాంతాల్లో కూడా ఇంకా డోలీ కష్టాలు ఉన్నాయని కూడా చెప్తూ ఉంటారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆ ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. అవన్నీ పరిష్కారం అయినాయా? ఇంకా అన్ని ప్రాంతాలు ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో రోడ్డు సదుపాయం లేదు. చాలా ప్రాంతాల్లో కూడా ఈ రోజు గర్భవతులు వెళ్ళడానికి లేక డోలీలో తీసుకెళ్లి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు అనేక మన చోటు చూసుకుంటున్నాం. అనేక వరదల సందర్భంగా కూడా వాళ్ళకి దారి లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇదంతా పై ప్రకటనలే తప్ప వాస్తవ రూపంలో ఈ రోజు కూడా అనేక గిరిజన గ్రామాల్లో అనేక సదుపాయాలు లేక, మౌలిక సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారు అనేది వాస్తవం. ప్రత్యేకించి ఏలూరు జిల్లాలో పోలవరం నిర్వాసితులు ముంపుకు గురవుతున్నారు. ప్రతి ప్రాంతంలో ఎక్కువ మంది గిరిజనులే ఉన్నారు. ఏంటి మరి ఈ సంవత్సరం ముంపు తప్పినట్టు అనుకోవచ్చా, లేదంటే ప్రభుత్వం పూర్తి పరిహారం R&R ప్యాకేజ్ ఇచ్చే ఉన్నారా? ఎన్ని అందినయా? ఇప్పటికీ ప్రభుత్వం చెప్పే లెక్కల ప్రకారమే 20% మాత్రమే పునరావాసం కల్పించారు. ఇంకా 80% మందికి పునరావాసం కల్పించలేదు. ఇప్పటికీ భూమికి భూమి, ఇల్లుకి ఇల్లు ఇవ్వాల్సిందే ఉంది. అట్లాగే 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి పునరావాసం ఇవ్వట్లేదు. చాలా సమస్యలు ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు ఎదుర్కొంటున్నారు. వాటిని ఇంకా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. అంటే గిరిజనులకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి, ప్రత్యేక జీవోలు తీసుకొచ్చారు, అవి అమలు చేస్తామంటున్నారు. కానీ అవి అక్కడ కూడా అమలైనటువంటి పరిస్థితి లేదు. తాము అనేక కష్టాలు పడుతున్నాం. తక్షణమే ప్రభుత్వం ఏదైతే గిరిజనుల చట్టాలకు సంబంధించి రద్దు చేయాలన్నటువంటి కుతంత్రాలు చేస్తుందో దాన్ని విరమించుకోవాలంటూ కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ న్యూస్ ఏలూరు నుంచి.